హాయ్ అండి, అందరికీ శాకంబరి కిచెన్కి స్వాగతం. శాకంబరి కిచెన్లో ఈరోజు సగ్గుబియ్యంతో వడలు ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తున్నాను అనమాట. దీనికి నేను 1 కప్పు సగ్గుబియ్యం తీసుకుని పెద్ద సగ్గుబియ్యం ఉంటాయి కదా, వాటిని తీసుకున్నాను అనమాట. పెద్ద సగ్గుబియ్యం 1 కప్పు చిక్కటి పెరుగు తీసుకుని 2 మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇవి కనీసం 6 గంటలైనా నానాలి. ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్గా చేసుకోవాలనుకుంటే రాత్రి నానబెట్టుకోవాలి. అలాగే సాయంత్రం స్నాక్స్లా చేసుకోవాలంటే పొద్దున్నే నానబెట్టుకోవాలన్నమాట. ఇవి నేను పొద్దున్నే పెరుగులోకి ఈ బౌల్లో ఉన్నవి వేసాను అనమాట. ఇలా పొడి పొడిలాడుతూ విడివిడిగా వచ్చాయన్నమాట. అంటే ఈ పెరుగంతా పీల్చుకుని సగ్గుబియ్యం నానిపోయాయి. 5-6 గంటలు కాదు, ఇంకా ఎక్కువే నానిందనమాట. 7 గంటలు నానింది ఇంచుమించు. ఇలా విడివిడిలాడుతూ వచ్చాయి. ఇప్పుడు ఇందులో 3 చెంచాల బియ్యం పిండి, అలాగే 1 కప్పు నిండా ఉల్లిపాయలు ముక్కలు సన్నగా తరుక్కున్నవి, అలాగే 6-7 మిరపకాయలు సన్నగా తరిగినవి, ఒక 2 చెంచాలు అల్లం ముక్కలు సన్నగా తరుక్కున్నవి వేసుకోవాలి. అలాగే 1 చెంచా జీలకర్ర కూడా వేసుకోవాలి. 2-3 స్పూన్ల అరగంట ముందుగానే నానబెట్టుకున్న పెసరపప్పు, అలాగే 1 గుప్పుడు కడిగి తరుగుకున్న కొత్తిమీర, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. కొంచెం ఎక్కువైనా కూడా ఎక్కువైపోతుంది కాబట్టి 1 పావు చెంచా మీద 2 చిటికలు ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. చూసుకుని టేస్ట్ కావాలంటే ఉప్పు కలుపుకోండి. ఎక్కువైందంటే అస్సలు బాగుండవు అనమాట. వీటిని అన్నింటినీ కూడా ఒక్కసారి కలుపుకోవాలి. ఈ కొత్తిమీరలో ఉల్లిపాయలో ఉండే నీరంతా కొంచెం దిగుతుంది. తర్వాత మనకి ఎన్ని నీళ్ళు కావాలో అన్నీ కొంచెం పోసుకొని గట్టిగా కలుపుకోవాలి. ఇలా చక్కగా దగ్గరగా రావాలన్నమాట ఈ సగ్గుబియ్యం మిశ్రమం అంతా కూడా. ఇప్పుడు వీటిని మనం పెద్ద నిమ్మకాయ సైజులో తీసుకుని వడల్లాగా ఒత్తుకోవాలి. ఇలా మొత్తం పిండి అంతా చేసి మూకుడులో నూనె వేడి చేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇవి పైనంతా క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి అన్నమాట. టేస్టీగా ఉంటాయి. చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా కూడా తినగలిగేట్టుగా ఉంటాయి అన్నమాట. ఎటువంటి హానికరం చేయవు ఇవి పొట్టకి. కాబట్టి ఈ రెసిపీని మనం బ్రేక్ఫాస్ట్గా కానీ స్నాక్స్లో కానీ చేర్చుకోవచ్చు అన్నమాట. వీటిని ఒక్కొక్కటిగా వేసి చక్కగా 5-6 వేసేసుకోవచ్చు. ఒక్కొక్కటిగా వేయాలి, విరగకుండా మూకుట్లో వేసేటప్పుడు వేసి అన్నీ కూడా డీప్ ఫ్రై చేసుకుని ఎర్రగా వేయించి తీసుకోవాలి. ఇది ప్రసాదంలా కూడా మనం కృష్ణాష్టమి తర్వాత కొన్ని పండగ రోజుల్లో మనం ప్రసాదంగా చేయాలి అనుకున్నప్పుడు వీటిలో ఉల్లిపాయని తీసేసి మిగతావన్నీ వేసి ప్రసాదంలా చేసుకోవచ్చు అన్నమాట. చూసారా, ఇలా ఎర్రగా వేయించి తీసుకోవాలన్నమాట. హై మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటే బాగుంటాయి ఇవి. అంటే ఉల్లిపాయలు వేసాం కాబట్టి అవి మాడిపోయి చేదు రాకుండా చక్కగా
అన్నీ సమంగా వేగి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. హైలో పెట్టి వేయించేస్తే పైన ఉన్న ఉల్లిపాయలని కూడా మాడిపోతాయి కాబట్టి చిరుచేది వస్తుంది. ఇదొక సూచన అన్నమాట. హై ఫ్లేమ్ కంటే కొంచెం తగ్గించి వీటిని వేయించుకోవాలి. మొత్తం ఇవన్నీ కూడా ఇలా వేయించుకుని వేడివేడిగా కెచప్ లేదా ఏదైనా చట్నీతో సర్వ్ చేయొచ్చు. అవి లేకుండా కూడా చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట, ఉత్తవి తిన్నా కూడా. ఈ రెసిపీ మీ అందరికీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీరు అందరూ కూడా చూసినందుకు ధన్యవాదాలు. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయన్నమాట. చిన్నపిల్లలు, పళ్ళు లేని వాళ్ళు కూడా తినే విధంగా ఈ వడలు ఉంటాయన్నమాట. కాబట్టి అందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి.